Cinematography, the silent art of storytelling, where the light and shadow narrates the story that the words can't capture in literature. Welcome to FTIH Cine Classroom. Hi, this is Suresh Chetpalli, faculty in cinematography, FTIH Hyderabad. ఈ రోజు మన సినిమాటోగ్రఫీ క్లాసుల్లో ఈ టర్మినాలజీ గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫోటోగ్రఫీ అంటే పెయింటింగ్ విత్ లైట్ అనే ఒక డెఫినేషన్ మనందరికీ తెలుసు. మరి సినిమాటోగ్రఫీ కూడా ఫోటోగ్రఫీలో ఒక భాగం. అంటే ఫోటోగ్రఫీ అనే ఒక సముద్రంలో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, గ్లామర్ ఫోటోగ్రఫీ, జర్నలిజం లాంటి ఎన్నో అంశాలలో సినిమాటోగ్రఫీ కూడా ఒక అంశంగా మనం పరిగణించాలి. ఈ సినిమాటోగ్రఫీలో ప్రత్యేకత ఏంటంటే మనం కదలికల ద్వారా ఉన్న సన్నివేశాలని కెమెరాతో క్యాప్చర్ చేసి ప్రేక్షకునికి ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాం. కదలిక అంటే ఇక్కడ కెమెరా కదలొచ్చు, యాక్టర్ కదలొచ్చు, లైట్ కూడా కదలొచ్చు. ఈ మూడు రకాల కదలికల్ని మనం చాలా అందంగా కంపోజ్ చేసి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే సినిమాటోగ్రఫీ. తర్వాత మనం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనే పదాన్ని తరచుగా వింటుంటాం. ఈ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనే పదం ఏంటంటే ఒక వ్యక్తి చాలా కెమెరాలతో ఒక సన్నివేశాన్ని షూట్ చేసినప్పుడు ఫీచర్ ఫిల్మ్స్లో, లేదా ఏదైనా ఒక టాక్ షో కానీ, కామెడీ షో కానీ, స్పోర్ట్స్ క్రికెట్ లాంటి ఈవెంట్స్ని షూట్ చేసినప్పుడు మనకు చాలా ఎక్కువ కెమెరాలతో, ఎక్కువ కాంప్లెక్స్ ఎక్విప్మెంట్తో మనం ఆ ఈవెంట్నో లేదా స్టోరీనో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అంటే డ్రోన్లు, గింబల్స్, క్రేన్ల లాంటివి కూడా మనం ఆర్గనైజ్ చేసుకొని ఎక్కువ మంది, అంటే హ్యూజ్ క్రూ పనిచేయాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ ఒక మేనేజర్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక ఈస్థెటిక్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని మనం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని పిలుస్తాం. అతని కింద చాలా మంది కెమెరామెన్లు పనిచేస్తుంటారు. వాళ్ళందరినీ మనం సినిమాటోగ్రాఫర్స్ అని పిలుస్తుంటాం. తర్వాత వస్తే డైరెక్టర్. ఈ డైరెక్టర్ అనే వ్యక్తి బేసిక్గా ఈ పదం ఎలా ఉద్భవించింది అంటే, మనం ఒక ఫ్రేమ్ చేసినప్పుడు మనం ఎంతవరకు మన ఫ్రేమ్లో ఏం ఇన్ఫర్మేషన్ చూపెడుతున్నాం ప్రేక్షకుడికి అనే పదమే ముఖ్యంగా డైరెక్టర్ అనే పదానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక క్లోజప్లో మనం షాట్ని కంపోజ్ చేసినప్పుడు డైరెక్టర్ అనే వ్యక్తి మిగతా ఏరియా అంతా ఎలిమినేట్ చేస్తాడు, కనబడకుండా చూపిస్తాడు. అంటే నువ్వు ఇంతే చూడు, నేను ఇలా చూపిస్తా, నువ్వు ఈ మిగతా ఏరియాని చూడాల్సిన అవసరం లేదు అని మనకి స్టోరీలో ఉన్న ముఖ్యమైన అంశాలని ఒక మంచి కంపోజిషన్లో, షార్ట్ డివిజన్లో రాసుకొని సినిమా కథని విజువల్ రూపంలో చెప్పేవాడే డైరెక్టర్. తర్వాత మనం చాలా తరచుగా వినే పదం వీడియోగ్రాఫర్. అసలు ఈ వీడియోగ్రాఫర్కి సినిమాటోగ్రాఫర్కి తేడా ఏంటి? చాలామంది అంటే ఈవెంట్లు చేసేవాళ్ళు, చిన్న చిన్న పెళ్ళిళ్ళు లాంటివి చేసే వాళ్ళను మనం చులకనగా మాట్లాడతాం. వాడేంటి వీడియోగ్రాఫరే కదా అన్నట్టుగా మాట్లాడతాం. కానీ వీడియోగ్రాఫర్ అన్నా, సినిమాటోగ్రాఫర్ అన్నా బేసిక్గా ఒకటే అర్థం మనకి స్ఫురిస్తుంది. ఎందుకంటే వీడియో అనే పదంలో మనం చూసేది అని అర్థం. అంటే మనం చూసేది స్టిల్ ఫోటోగ్రఫీ లాగా ఒక ఫ్రేమ్లో క్యాప్చర్ చేసిన, మూవింగ్లో ఉన్న అంశాలను మనం క్యాప్చర్ చేసినా దాన్ని మనం వీడియోగ్రఫీగా కన్సిడర్ చేయాలి. అంటే మనం వినేది రికార్డ్ చేస్తే ఆడియోగ్రఫీ అయినట్టు, మనం చూసేది రికార్డ్ చేస్తే వీడియోగ్రఫీ. అసలు ఈ వీడియోగ్రఫీ కానీ ఆడియోగ్రఫీ కానీ మనకి ఎందుకో తెలుసా? మనం మన బ్రెయిన్లో మెమొరీస్ని స్టోర్ చేయలేం. కాబట్టి మనం మన యొక్క మెమొరీస్ని పదే పదే చూడాలనే ఆతృత కలిగి ఈ రికార్డింగ్ మెకానిజమ్స్ పుట్టుకొచ్చాయి. అప్పటి నుంచే వీడియోగ్రఫీ, ఆడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అనే పదాలని మనం వెలుగులోకి తీసుకొచ్చాం. తర్వాత ఈ మోషన్ పిక్చర్ ఫోటోగ్రఫీ అనే పదం మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఇది చాలా తరచుగా వినే పదం కాదు. అసలు ఈ మోషన్ పిక్చర్ ఫోటోగ్రఫీలో కూడా ఒక 3-4 విభాగాల్ని మనం గుర్తుంచుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న వీడియోగ్రఫీతో పాటు ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ అనే పదం, డిజిటల్ సినిమాటోగ్రఫీ అనే పదం, అనలాగ్ సినిమాటోగ్రఫీ అనే పదం కూడా మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఈ మూడిటికి లేదా ఈ 4టికి మధ్యన ఒక చిన్న అటాచ్మెంట్ లేదా కాంబినేషన్ ఏంటి అంటే, ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ అంటే మనం కొంచెం పాతకాలంలో, అంటే ఇప్పుడు మనం మెమరీ కార్డులలో రికార్డ్ చేసిన పద్ధతిలో కాకుండా క్యాసెట్లు, వీడియో క్యాసెట్లు, అంటే ఒక అరచేతి మందం పొడవుగా ఉండే క్యాసెట్లలో కానీ, ఇంత చిన్న అంటే డీవీ క్యాసెట్స్, డిజిటల్ వీడియో క్యాసెట్స్, హెచ్డివి క్యాసెట్స్ అని ఇలా రకరకాల క్యాసెట్స్లలో మనము గతంలో వీడియోని రికార్డ్ చేసేవాళ్ళం. క్యాసెట్ల కన్నా ముందు ఆడియో క్యాసెట్స్ కూడా ఉండేవి. అంటే మనం మాట రికార్డ్ చేయడం, వీడియో రికార్డ్ చేయడం అనే ప్రాసెస్లో, అంటే ఒక ఎలక్ట్రానిక్ పద్ధతిలో. దీంట్లో ఎలక్ట్రానిక్ అనే పదం వచ్చింది అంటే ఒక మ్యాగ్నెటిక్, కరెంటుకు సంబంధించిన, అంటే విద్యుత్కు సంబంధించిన అంశాలు ఎక్కువగా పనిచేస్తుంటాయి. కాబట్టి మనం ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ అంటాం. ఈ పద్ధతిలో మనం యూజ్ చేసిన కెమెరాలో మనం మూమెంట్ని క్యాప్చర్ చేస్తాం. కాబట్టి ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ, ఈ 2 పదాలకి అక్కడ అర్థం కరెక్ట్గా సరిపోతుంది. రెండవది డిజిటల్ సినిమాటోగ్రఫీ. ఇప్పుడు మనం వాడుతున్నదంతా డిజిటల్ సినిమాటోగ్రఫీ. ఎందుకంటే మనం క్యాప్చర్ చేస్తున్న ప్రతి వీడియోలో ప్రతి సింగిల్ ఫ్రేమ్ని మనం ఒక నంబర్ రూపంలోకి మార్చి దాన్ని బైనరీ ఆపరేషన్, అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే 0 లేదా 1 అనే 2, అంటే బైనరీ అంటే 2 మాత్రమే అక్షరాలు, అంటే 1 లేదా 0 రూపంలోకి మనం ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ చేసి దాన్ని ఒక కంప్యూటర్ కోడ్ భాషలో నిక్షిప్తం చేస్తాం మెమరీ కార్డులో. దాన్ని మనం డిజిటల్ సినిమాటోగ్రఫీగా
మనం పిలుచుకుంటుంటాం. ఇక ఇంతకన్నా చాలా మొదటి సినిమాటోగ్రఫీ టర్మ్ వెనక్కి వెళ్తే అనలాగ్ సినిమాటోగ్రఫీ అనేది చాలా పురాతనమైంది. ఇక్కడ అనలాగ్ అనే పేరుకి ప్రతీక ఏంటంటే మనము పాతకాలంలో రీళ్లు అంటే సినిమా రీళ్లు అనేవి తీసుకొని మనం సినిమా ఫిల్మ్ క్యాన్స్ని మనం కెమెరా మీద పెట్టుకొని రీల్ షూట్ చేసేవాళ్ళం. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క లెంత్లో మనం క్యాప్చర్ చేసేవాళ్ళం. ఇలా మనం షూట్ చేసిన దాన్ని మనం ఏ పద్ధతిలోకి కన్వర్ట్ చేయం, దాన్ని డైరెక్ట్గా ప్రింట్ వేసుకొని ఆ ప్రింట్ని మనం ప్రొజెక్టర్లో వేసుకొని పాతకాలంలో చూసేవాళ్ళం. అందుకే దాన్ని అనలాగ్ సినిమాటోగ్రఫీ అంటాం. ఇలా మనం ఈరోజు చూస్తున్న వినోదాత్మకమైన ఈ ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్ అనే సినిమా అనే భాషలో ఇన్ని రకాల టర్మినాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సినిమాటోగ్రఫీ ఫీల్డ్కి రావాలనుకున్న వాళ్ళు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేసినా వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని వేసుకుంటున్నారు. అసలు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ డెఫినేషన్తో నేర్చుకున్న తర్వాత వాటిని వాడాలనే స్పృహ ఎవరికి లేకుండా ఎవరికి పడితే వాళ్ళు అలా అవలేలుగా వాడేస్తున్నారు. అంటే కొన్ని తెలియక వాడినా, తెలుసుకోకుండా తెలియక వాడినా, ఎట్లా వాడినా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో స్టిక్ అయి ఉన్నారా లేదా అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. సో ఇవాళ ఈ టర్మినాలజీతో పాటు మరొక క్లాస్లో ఇంకా కొత్త విషయాల్ని నేర్చుకుందాం. అప్పటి వరకు మీకు మా ఛానల్ నచ్చినట్టయితే ఈ సబ్జెక్ట్తో పాటు ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా సరే మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు మేము వీడియోలను అందిస్తాం అన్నట్టు. ఈ టర్మినాలజీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకండి, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.